ఒకేసారి మేలుకుని అన్ని డిస్ట్రిక్షన్స్ లో వెళ్తున్నారు కాబట్టి దాని మీద నాకు ఒక సస్పిషన్ వచ్చి అది కోర్టు ద్వారా క్లారిటీ తీసుకోవటానికి ఈసాం. ఆల్ యాంటిసిపేటరీ బెయిల్స్ అందుకేస్తారు. సార్ మీరు కూర్చుంటే కంఫర్టబుల్ గా ఉంటుంది మైక్ పట్టుకోవడానికి, మీరు కిందకి ఏం చెప్పాలి? కంగ్రాచులేషన్ చెప్పాలా లేకపోతే ఎలా స్టార్ట్ చేయాలి? అది ఇట్లా బెయిల్ వచ్చినందుకు ఇప్పుడు సార్ జ్యుడిషియల్ ప్రాసెస్ లో అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు జ్యుడిషియల్ ప్రాసెస్ మీరు ఏమి లాయర్ తో మాడక్కలేదు, జస్ట్ మీరు వికీపీడియాలో కానీ లేకపోతే సెక్షన్ ఫలానా లేకపోతే 41 CRPC నోటీస్ ఏంటి అని పెడితే అందరికీ తెలుస్తుంది. అదే దానికి పెద్ద బ్రహ్మ మీకు మహా ఎడ్యుకేటెడ్ అని అవసరం లేదు. ఓకే, అందరూ ఒకటి మిస్ అవుతుంది. ఆర్జీని అరెస్ట్ చేయాలి, ఇంకా అరెస్ట్ చేయలేదు అంటే ఏంటి అసలు ఏం కేసు అని ఎవడు అడగడు. మర్డర్ కేసా లేకపోతే కిడ్నాపింగ్ కేసా, ఏం కేసు అసలు అది కదా మెయిన్ డిస్ప్యూట్. అది మీరు ఒక్కసారి అది మీరు దాని మీద ఫోకస్ పెడితే మీకు ఫస్ట్ ఏం అర్థం అవుతుంది, రోజుకి 500 చూస్తున్నాం కదా ఇలాంటి మీమ్స్, అందరూ చేస్తారు కదా మొత్తం దేశం అంతా, ఇదేంటి అంత స్పెషల్ అని అడుగుతారు కదా. అది అడగకుండా ఉట్టి అరెస్ట్ 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 అంటే ఎలాగా? ఇప్పుడు బెయిల్ పూర్తి స్థాయిలో వచ్చింది, సోమవారానికి వాయిదా వేశారు కదా సార్. అది జ్యుడిషియల్ ప్రాసెస్. నేను చెప్పేది ప్రాసెస్ లో ఇంటరిమ్ బెయిల్ ఇస్తారు ఒక డేట్ కి, దాని తర్వాత ఎక్స్టెండ్ చేస్తారు, లేకపోతే ఇంకోటి ఇస్తారు, లేకపోతే ఇంకోటి ఏదో వేరే పిటిషన్స్ అన్ని వేస్తున్నాం. అదంతా డ్యూ ప్రాసెస్. డ్యూ ప్రాసెస్ అనేది ప్రతి దాంట్లో ఉంటది. కానీ మెయిన్ పాయింట్ ఎక్కడంటే నేను యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చిన రీజన్ ఆల్రెడీ చెప్పాను. కానీ ముఖ్య రీజన్ ఏంటంటే పోలీసులు ఇంతవరకు చెప్పలా నేను అరెస్ట్ చేస్తానని, అరెస్ట్ చేయబోతున్నాం అని చెప్పలా. అది మెయిన్ పాయింట్ నేను చెప్పేది. అది మీరు అవాయిడ్ చేసేసి మొదలంతా అరెస్ట్ 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 అంటున్నారు. అది ఇప్పుడు మీకు హెల్ప్ గా నిలబడింది ఇండియన్ జ్యుడిషియరీనా లేకపోతే గతంలో ఒకసారి వ్యూహం సినిమా రిలీజ్ అప్పుడు, ఒక్క నిమిషం సార్, వ్యూహం సినిమా రిలీజ్ అప్పుడు ఎలా మీరు సెన్సార్ మేనేజ్ చేశారు, ఎలా హౌ యూ కుడ్ హావ్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ అని అడిగితే దావూద్ ఇబ్రహీం హెల్ప్ చేశాడని చెప్పారు మీరు. ఇప్పుడు ఎవరు హెల్ప్ చేశారు సార్? అంటే ఇప్పుడు దావూద్ ఇబ్రహీం హెల్ప్ చేశాడు అని మీరు నమ్మారు? అది జోక్, అది జోక్ అని కూడా తెలియదు. ఇప్పుడు కూడా చెప్పేదండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డ్యూ ప్రాసెస్ లో దానికున్న సెక్షన్స్ దానికున్న ఎలిమెంట్, ఇప్పుడు ఒకటి ఏదైనా జరిగినప్పుడు సపోజ్ ఆ ట్వీట్ ఉందనుకోండి, దానికి ఒక యాక్షన్ జరగాల. మీరు నేను మిమ్మల్ని ఇప్పుడు చెప్పాను ఫలానా వాడిని కొట్టమని చెప్పాను, నేను చెప్పాను అంతే. మీరు కొట్టి ఏం చేస్తారు, ఆర్జీవీ చెప్పాను అంటారు. ఆర్జీవీ చెప్పినందుకు కొడితే అది నాకు దాని నుంచి డైరెక్ట్ గా మీరు ఒక లాభం అనేది ప్రూవ్ చేయలేకపోతే నేను చెప్పినా కూడా దట్ వోంట్ బికమ్ ఎన్ ఆఫెన్స్. ఓకే, సో ఇప్పుడు 1 year బ్యాక్ నేను పెట్టిన ఏదైతే చెప్తున్నారో అది దాని వలన ఏమి జరిగింది అసలు ఇంత 1 year లో ఏం జరిగింది ఒకటి. రెండోది ఆ రోజున ఈయనంటే ఇప్పుడు నిద్రలేసాడు పెట్టినాడు, ఆ రోజున ఉన్న మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇంక్లూడింగ్ వాళ్ళతో ప్రోలో ఉన్నా కూడా వాళ్ళు ఏదైనా అనుకున్నారో దాని గురించి అనుకోవాలా. ఎందుకు అనుకోలేదంటే వాళ్ళు చేస్తారు, అదే చేస్తారు, ప్రోగ్రామ్స్ చేస్తారు. ఏది డూపులు పెట్టి ఇది పెట్టి క్యారికేచర్స్ పెట్టి కార్టూన్స్ పెట్టి పొలిటికల్ లీడర్స్ని కానీ సెలబ్రిటీస్ని కానీ ఎవరినైనా కంటిన్యూస్ గా మీరు కార్టూనిష్ గా చేయటం అనేది ఇట్స్ అ కల్చర్ ఇన్ ద హోల్ వరల్డ్, ఇన్ ఎ ఫ్రీ వరల్డ్. అజీవ్ గారు, అయితే 1 year బ్యాక్ జరిగిన దానికి కేసులు పెట్టడం ఏంటని మీరు అడిగారు. ఆ లాస్ట్ 5 years లో కూడా మీరు సినిమాలు తీశారు, ఈ గవర్నమెంట్ మారిన తర్వాత మానేశారు. ఎవరికి టైం వచ్చినప్పుడు వాళ్ళు నడిపిస్తారని ఎందుకు అనుకోవట్లే మీరు? ఎవరికి టైం వచ్చినప్పుడు వాళ్ళు నడిపిస్తారంటే అంటే మీరు పొలిటికల్ మూవీస్ చేయనన్నారు కదా, ఇప్పుడు కూడా చెయ్యొచ్చు కదా, ఎందుకు చేయాలి? మూవీస్ చేయడానికి నా రీజన్. అప్పుడు భయపడ్డారు అనుకోవచ్చు కదా దాన్ని. నేను ఇది చెప్పింది ఇప్పుడు వ్యూహం రిలీజ్ అవ్వక ముందు చెప్పాను, నేను ఇంకా పొలిటికల్ మూవీస్ చేయను. ఎందుకు చేయనని చెప్పానంటే నాకు ఆ సెన్సార్ డీలేస్ అంతా చిరాకేసిన, అది ఇది అన్ని చెప్పి నా మొత్తం టైం 1 year వేస్ట్ అయిపోయింది దాంట్లో. దాని వలన ఆ విధంగా నా డెసిషన్ తీసుకున్నా, అది నేను చెప్పింది.
సో మీడియా గురించి మాట్లాడారు కదా, సెన్సార్ సినిమాలకు ఉన్నట్లే మీడియాకు కూడా ఉండాలి అని చెప్పి. ఉండాలి అని చెప్పలేదు, ఉంటే బాగుంటుంది. పోనీ నో కుదరదు. ఎందుకంటే మీకు నాన్ స్టాప్. బట్ ఎవరు టెలికాస్ట్ చేసింది వాళ్ళకి డేటాబేస్ లో రికార్డ్ అయ్యి ఉంటుంది. మీ మీద ఆరోపణలు చేశారు, లేకపోతే మీ బొమ్మలు ఇలా కార్టూన్ రూపంలో వేశారని చాలా చెప్పారు కదా. సో దాని మీద మీరు కేసు ఫైల్ చేసుకోవచ్చు కదా, మీకు స్కోప్ ఉంది కదా. నాకు అవమానం జరిగింది అని. నాకు టైం లేదు, ఎందుకంటే నేను బతికేది ఎవడో నా మీద అన్నాడు, ఆడేదో అన్నాడని వాడు వెనకాల పట్టలో నా టైం నేను వేస్ట్ చేసుకోను. నేను అది చెప్పేది. అందుకని యూ హ్యావ్ టు లీవ్ ఇట్. అదేమి దాన్ని సీరియస్గా తీసుకోకూడదు. తీసుకోవాలని చెప్పట్లే నేను, ఎందుకంటే వీ హ్యావ్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ దట్ ఎకో సిస్టమ్ ఇన్ ద సోషల్ మీడియా. దాని నుంచి ఎవరు బయటపడలేరు. అప్పుడేంటి, అది మనం ఏం చేయలేం కాబట్టి దాంతోపాటు వీ హ్యావ్ టు అడాప్ట్ టు ఇట్. అది నేను చెప్పింది. వర్మ గారు, ఈ మొత్తం ఎపిసోడ్ అంతా కూడా మిమ్మల్ని బాగా డిస్టర్బ్ చేసినట్టుంది. సో ఇప్పుడు ఇదేంటంటే, అది నేను ఎలా ఉన్నాను అనేది మీ దృష్టిలో ఫీల్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ వేస్తాను. నాగార్జున ఒక చెట్టు దగ్గర అన్పూర్ణలో చెట్టు ఉంది. చాలాసార్లు అక్కడ కూర్చున్నాడు. నాగార్జునకి ఏదైనా హిట్ వచ్చినప్పుడు ఏమన్నారంటే, కొంచెం ఏదో తేజస్సు ఉందని స్పెషల్గా ఉంటాడు, అందుకని చూడండి ఎంత అని చెప్పారు. ఫ్లాప్ వస్తే దిగాలుగా కూర్చున్నాడండి, అది వెళ్ళట్లేదేమో పాపం అనేవారు. ఇంకో దాంట్లో చేస్తే ఇంకో దాంట్లో. సో ఎప్పుడన్నా ఎవరు ఎలా ఫీల్ అవుతున్నారు వాళ్ళు చూసిన దృష్టి పెట్టి ఉంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. రితిక్ రోషన్ సూపర్ స్టార్ అయినప్పుడు మన ఫస్ట్ టైం ముగ్గురు ముస్లింలు, ఆమిర్, సల్మాన్, షారుఖ్ పెద్ద హీరోలు. ఇప్పుడు మన హిందూ కూడా వచ్చాడని ఒక చిన్న టాక్ వచ్చింది 2001లో, బ్యాక్ ఇన్ 2000. అప్పుడు రితిక్ రోషన్ ఫిల్మ్ ఫేర్కి డాన్స్ చేస్తూ ఉంటే షారుఖ్ వచ్చాడు గెస్ట్గా. వీళ్ళందరూ షారుఖ్ మా మీద కెమెరా పెట్టి, చూడండి ఇక్కడ నవ్వట్లేదు, లోపల కుమిలిపోతున్నాడు, అదేమో ఇదేమో ఇది అంతే. ఎవరు షారుఖ్ ఏమనుకుంటే ఎవరికి తెలియదు అసలు అక్కడ. అప్పుడు ఏంటంటే, నేను ఎలా ఉన్నాను అనుకుంటే మీకు ఆనందం అనిపిస్తుందో అది మీరు అనుకోండి. అది ఈజీ కదా. వర్మ గారు, అంటే మీరు ఎలా ఉన్నారో మేమేమనుకుంటున్నాం అనేది పక్కన పెడితే, సో ఫస్ట్ టైం అరెస్ట్కి సంబంధించి వర్మ భయపడ్డాడు, అంటే పారిపోలేదనేది మీరు స్టేట్మెంట్ ఇచ్చారు. భయపడ్డారు, అందుకే యాంటిసిపేట్ బెయిలేసాడు. ఏంటో తెలుసుకోవడానికి బెయిలేసాడా లేదా భయపడి బెయిలేసాడా? పోలీసులు అరెస్ట్ చేస్తారు ఏం చెప్పలేదు మీడియాకు, అందుకోసమే పోలీసులు వచ్చింది దేనికోసమో తెలియదు, కానీ మీడియా అరెస్ట్ అనేది ఒక ప్రాపగండా సృష్టించింది అనేది వర్మ మాట. కానీ దాని వెనకాల భయపడి యాంటిసిపేట్ బెయిలేసారు వర్మ అనేది ఒక మాట. సో దీనికి సమాధానం ఏంటి? మీకు తెలుగు రాదో, నీకు బుర్ర లేదో నాకు తెలియట్లా. నేను రాగానే ఇది ఒక్కటే చెప్పా. ఫస్ట్ మొత్తం పోసగుచ్చినట్టు జరిగింది, నా కారణం ఏంటి అని చెప్పాక మళ్ళీ అడిగితే ఏంటి నేను చెప్పేది? యాంటిసిపేటరీ బెయిల్ రీజన్ చెప్పాను, అక్కడ జరిగింది ఏంటో చెప్పాను, పోలీసులు ఇంతవరకు నా టచ్లో కూడా రాలేదని చెప్పాను, డెన్లోకి రాలేదని చెప్పాను. మళ్ళీ అది అడిగితే ఏం చేయాలి నేను? నోటీస్కి రిప్లై ఇచ్చని చెప్పాను కదండి. కాంట్ బిలీవ్ దిస్. ఏమని జస్ట్ లీవ్ ఇట్. రిప్లైలో ఏమి ఇచ్చారో కూడా చెప్పాను. హియర్ అండి, ప్రతిదానికి స్ట్రైట్ గా మాట్లాడేటటువంటి ఆర్జీవి పోలీసుల విచారణకు సంబంధించి మాత్రం వెళ్ళలేదు, యాంటిసిపేటరీ బెయిల్ వచ్చింది, ఇట్స్ ఫైన్. అట్ ది సేమ్ టైం పోలీసులు సెకండ్ టైం నోటీసులు ఇవ్వడానికి డెన్ వద్దకు వచ్చారనేది క్లియర్ కట్ సమాచారం. సెకండ్ టైం కాదండి, సెకండ్ టైం వేరే డేట్ ఇచ్చారు ఫస్ట్ అయిపోయిన తర్వాత. ఓకే, ఆ డేట్ లో నేను 10 o'clock నేను రిప్లై పెట్టాను, నాకు ఫర్దర్ టైం కావాలి, లేకపోతే వర్చువల్ గా వీడియోలో వస్తాను. ఓకే, ఇప్పుడు రాని ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ వచ్చింది? అది చెప్తున్నాను. ఓకే ఓకే, అది నేను చెప్పలేదు ఇందాక. నేను 2 o'clock వరకు నా ఫోన్ స్విచ్ ఆన్ లో ఉంది. ఓకే, దాని తర్వాత ఇది వాళ్ళు వచ్చింది 10:30కి. 2 o'clock స్విచ్ ఆన్ చేసిన దానికి ఒక్కటి మీడియా వాళ్ళు విపరీతంగా అందరూ ఫోన్ చేసింది, ఏమైపోతుంది, పోలీసు ఎందుకు వచ్చారు, బ్లా 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 బ్లా. అది నా వర్క్ ఉంది. సెకండ్ రీజను, నేను యాంటిసిపేటరీ బెయిల్ చేసినప్పుడు దానికి ఒక 5 వేరే వాళ్ళు చేస్తున్నారు ఒకేసారి అన్న దాని మీద, దానికి ఎలాంటి స్కీమ్ అయ్యి ఉంటుంది, ఎందుకు చేస్తానని హరాస్ చేయడానికని ఆలోచించడానికి నాకు కావాల్సిన టైం దానికి నేను స్విచ్ ఆఫ్ చేశాను. అది ఎప్పుడైతే డెసిషన్ తీసుకున్నానో ఇమీడియట్ గా స్విచ్ ఆన్ చేసి ఇక్కడే ఉన్నానని చెప్పా. వర్మ గారు, మీరు సంవత్సరానికి ముందు జరిగింది ఇప్పుడు ఎందుకు మళ్ళీ తీస్తున్నారు అంటున్నారు. సంవత్సరానికి ముందు మీరు చేసినటువంటి పోస్టులు, మీ అకౌంట్ నుంచి వచ్చినటువంటి పోస్టులు, తర్వాత వచ్చినటువంటి సినిమాలకు సంబంధించి, అప్పుడు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మీరు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు, అప్పుడు జనసేన వాళ్ళు రియాక్ట్ అయ్యారు,
కొంతమంది పోలీస్ స్టేషన్ దగ్గర కూడా కంప్లైంట్ ఇచ్చారు. బట్ ఏమనంటే అప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఆ కంప్లైంట్లు తీసుకోలేదు. బట్ ఇప్పుడు ఎందుకు ఈ కంప్లైంట్లు తీసుకున్నారు? అది నాకు ఎలా తెలుస్తుంది? మీరు స్పెసిఫిక్ గా చెప్పకపోతే. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ మీడియాలో అన్నిట్లోనే వచ్చింది, మీ వ్యాఖ్యలు అన్ని వచ్చాయి. ఎక్కడ కాదు వచ్చింది, డిబేటబుల్ డిబేట్స్ కూడా జరిగాయి సార్. మీరు చేసిన ప్రతి ఒక్క ట్వీట్ గురించి ప్రతి ఒక్క ఛానల్ డిబేట్ కూడా జరిగాయి. పొలిటికల్ దాంట్లో అందరూ డిబేట్ చేస్తారు. జ్యుడిషియరీలో స్పెసిఫిక్ కేసు చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ స్పెసిఫిక్ కేసు చెప్పాలి కాబట్టి మాట్లాడుతున్నాం. ఎగ్జాక్ట్ గా నేను అదే చెప్తున్నా. మీరు పెట్టినటువంటి 3 గాడిదలకి ఆ ఫోటోలు పెట్టారు కదా, 3 ఫోటోలు. అదిను వ్యూహం సినిమాలో పవన్ కళ్యాణ్ పోలినటువంటి వ్యక్తి పెట్టి అక్కడ ఉన్నటువంటి సందేశాలు కానీ వ్యాఖ్యలు కానీ వాటి మీద జనసేన వాళ్ళు మీ దగ్గరకు వచ్చారు, మీ పైన ఆరోపణలు చేశారు. ఆరోపణలు కాదు, అరిశారు. తర్వాత మీరు కూడా ప్రెస్ మీట్లు పెట్టారు. వాళ్ళు కేసులు పెట్టా కూడా కేసులు తీసుకునేది అప్పుడు ప్రభుత్వం. నేను అదే అంటున్నా, ఆ కేసు ఎక్కడ పెట్టారు నాకు ఎట్లా తెలుస్తుంది? ఆంధ్రాలో విజయవాడలో పెట్టారు. వచ్చి అరిసింది డెన్ దగ్గర. ఎక్కడ పెట్టారు కేసు చెప్పండి, ఏ స్టేషన్ లో పెట్టారు? పంజాగుట్లో కూడా కేసులు పెట్టారు, బట్ తీసుకోలేదు అప్పుడు. నేను అదే అడుగుతున్నా, పంజాగుట్లో ఎలా పెడతారు అంటే ఎలాగంటే నా జ్యూరిస్డిక్షన్ అన్న అభిమానులు మనోభావాలు దెబ్బతిన్న తర్వాత అది ఓకే కాదు. నేనేమంటున్నానంటే పోలీసు కేసు తీసుకోకపోతే నేను ఎట్లా ఆన్సర్ చేస్తాను దానికి? పోలీస్ డిపార్ట్మెంట్ ఇస్ డిఫరెంట్. నాకు సంబంధం లేదు. ఐఎమ్ ఫిల్మ్ మేకర్. ఇప్పుడు ఎందుకు ఆ సిచ్యువేషన్ వచ్చిందంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో వ్యక్తిగత దూషణలు ఎక్కువైపోతున్నాయి, ఫ్యామిలీని కించపరుస్తున్నారు. దీన్ని కంట్రోల్ చేయాలన్నప్పుడు గతంలో ఉన్నటువంటి అన్ని కూడా తీసుకుని కేసులు పెడుతున్నారు. ఆ పరంపరలో మీరు కూడా కేసులు పెట్టారు. అది నాకు తెలియదు. ఎందుకంటే నాకు తెలియకుండా ఐ డోంట్ వాంట్ టు ఫలానా వాళ్ళు మలానా అవుతుంది కాదు ఫలానా వాళ్ళు చేస్తున్నారు, ఫలానా వాళ్ళు చెప్పారని నేను చెప్పలేను. ఎందుకంటే ఆ నాలెడ్జ్ నా దగ్గర లేదు. సార్ మధు ఫ్రహాన్ సార్, ఇక్కడ ఉన్నాను. ఈ మధ్య ఏపీలో అరెస్ట్ అవుతున్న కేసుల్లో చాలా మంది జైలుకి వెళ్తున్నారు కదా. వాళ్ళు ఏమంటున్నారంటే మాకు గుర్తు లేదు, మర్చిపోయాము, ఇలా చెప్తున్నారు. సో ఇప్పుడు మీరు ఆ 2 వాడకుండా ఆన్సర్ చెప్తారని చూస్తున్నారు సార్. అరే నేను అదే అన్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కేసు, ఆ కేసు డీటెయిల్స్ చెప్తేనే కదా. మద్దిపాడు పోలీస్ స్టేషన్ ఒకటి. మద్దిపాడు కాదు, ఇందాక మీరు చెప్పారు కదా ఇలా చెప్తున్నారు. అది ఆ క్వశ్చన్ నాది కాదు సార్, ఇది వేరు. నేను టోటల్ గా నేను అనే కేసు వేరు, నా క్వశ్చన్ వేరు. మద్దిపాడు పోలీసులు ఆర్జీవీ డెన్ దగ్గరికి వచ్చిన తర్వాత 2 days మీరు కనిపించలేదు సార్. సినిమా షూటింగ్ 2 days అని ఎలా చెప్తున్నారు? మీరు కనిపించలేదు. వాళ్ళు ఉన్నది 2 గంటలు. ఇప్పుడే చెప్పా 3 సార్లు. 2 days బ్యాక్ వరకు కూడా మద్దిపాడు పోలీసులు హైదరాబాద్ లో ఉన్నారు సార్. అక్కడ మీరు చెప్పారా? నాకు తెలుసు సార్, నా దగ్గర ఉంది సార్, ప్రూఫ్ ఉంది. చూపించండి ఇప్పుడే. ఆయన పేరు నోట్ చేసుకోండి. నా పేరు మధు సార్, లో పనిచేస్తాను. మీరు పోలీస్ ఆఫీసర్ 2 రోజుల నుంచి మేము గాలిస్తున్నాం అన్న వీడియో మీరు చూపిస్తే కనుక సార్ నేను మీకు ₹1,00,000 ఇస్తాను ఇమీడియట్ గా. తీసుకోండి రండి సార్. ఈ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత మీకు ఆడియో వినిపిస్తాను సార్. ఆడియో ఎవడన్నా మాట్లాడు, నాకు పోలీస్ ఆఫీసర్ వీడియోలో చెప్పింది చూపించండి. ఆడియో లేదు మీకెందుకు మాట్లాడారు? ఇప్పుడు ఒకటి ఇవన్నీ అనవసరం సార్. నేను ఒకటే చెప్తున్నాను, సింపుల్ గా ఇది నాన్ సెన్స్ అనకండి సార్. ఎందుకంటే క్వశ్చన్ మేము అడగాలి, మీరు ఆన్సర్ చెప్పాలి. నాన్ సెన్స్ అని మీరు అనకూడదు. చెప్పట్లేదా? నేను చెప్పట్లేదు. కాదు, మీరు ఎందుకు చేస్తారు? ఇక్కడ కూర్చుని మీరు వాళ్ళు చెప్పారు 2 రోజులు ఉన్నారన్నారు. 2 రోజులు 2 రోజులు కాదు, 3 రోజులు సార్, 1 day వాట్ ఎవర్. నేను ప్రూఫ్ అడుగుతున్నా. అదే సార్ నేను అడిగింది. పోలీసులు చూపించకుండా ఊరికే మాట్లాడద్దు, అది నేను చెప్పేది. ఓకే, సినిమా షూటింగ్ అని చెప్పారు కదా సార్, సినిమా షూటింగ్ కి వెళ్ళామని చెప్పారు. ఏ సినిమా సార్? ఏం సార్ మీకు ఎందుకు చెప్పాలండి? ఇప్పుడు ఎందుకని పిలిచారు? కాదు అసలు నువ్వు పోలీస్ మీరు పిలిచారు కాబట్టి మేము వచ్చాం సార్. ఐ డోంట్ వాంట్ టు టాక్. మీ సమాధానం లేనప్పటికీ ఇలానే మీకు చెప్పను. ఇప్పుడు ఒకటే నేను ఇందాక ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాను. 2 people ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ. పోలీసులకి దే హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఆస్క్. ఏం అడగాలి? ఎక్కడ ఉన్నాడు రామగోపాల్? ఇక్కడ లేడు, షూటింగ్ లో ఉన్నాడు. ఏ షూటింగ్ అని అడిగారా? అడగల. ఎక్కడ ఏ ప్రాంతంలో జరుగుతుంది అన్నారా? అడగల. అరెస్ట్ చేయడానికి వచ్చాము అన్నారా? అనలేదు. మేము గాలింపు పెడుతున్నాం అన్నారా? అనలేదు. ఈ 4 ఏదన్నా వాళ్ళు అన్నది చూపిస్తే అప్పుడు మాట్లాడు. చేతగాని తను కానీ వాళ్ళు చెప్పలేదండి, అరెస్ట్ చేయడానికి వచ్చామని చెప్పలేదండి. చేతగాని అరే యార్, వాళ్ళు ఎందుకు వచ్చారో మీరు వాళ్ళని అడుగుతారా, నన్ను అడుగుతారా? అరే ఏం అట్లా కాదండి. సరే ఓకే, వదిలేసేయండి. మామూలుగా ఇన్ జనరల్ గా పోలీసులు అనేటువంటి వాళ్ళు మన ఇళ్ల మీద కానీ ఎక్కడికైనా వచ్చినట్లయితే అది చాలా ప్రెస్టేజ్ క్వశ్చన్. ప్రతి ఒక్కళ్ళు కూడాను అవమానపడతారు, పోలీసులు వచ్చారు వాళ్ళ ఇంటికి అని.
మీ ఆఫీస్ ముందు ఒక 4 గంటలు దాదాపు అవును 2 గంటలో 4 గంటలో మీ ఇంటి ముందుకు వచ్చేసి వాళ్ళ ఆఫీస్ ముందుకు చేసినప్పుడు మీరు ఎందుకు వచ్చారు, నా పరువు తీసే హక్కు మీకేముంది అనేటువంటిది మీరేమైనా చేశారా? మీరేమైనా దానికి నేను చెప్తున్నా అది కమ్యూనికేషన్ అని జరిగిందని చెప్పాను కదా. ఆల్రెడీ నాకు వాళ్ళు వచ్చి నోటీస్ ఇచ్చారు కదా, మా ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ ఉంది కదా. ఉన్న తర్వాత వాళ్ళని వచ్చారు, అప్పుడు నేను లేను. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంతవరకు వాళ్ళు నాకు కమ్యూనికేట్ చేయలేదు నాతో ఇంతవరకు. ఆర్జీవి గారు, వైసీపీకి సపోర్ట్ చేసిన సినీ పెద్దలు అంటే పోసాని కానీ ఆలీ గారు కానీ ఇక్కడి నుంచి మాకు రాజకీయాలతో సంబంధం లేదు, మేము రాజకీయాల నుంచి వైదొలుగుతున్నామని వాళ్ళ ముందే అనౌన్స్ చేశారు. మీరు ఎందుకు చేయలేకపోయారు? నేను ఎందుకు చేయాలి? అదేంటి అసలు మీనికేంటి? నేను నా ఇష్టం వచ్చింది చేస్తానండి. అది లా పరిధిలో లేనప్పుడు జ్యుడిషియరీ డెసిషన్ తీసుకుంటుంది. అది కరెక్టా కాదని మధ్యలో ఎవరు చెప్పడానికి నేను చేయాలో చేయకూడదని. సార్ హర్జీ గారు, నేను వెంకట్ ఎన్టీవీ సార్. గతంలో మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అంటే కార్టూన్స్ వల్ల ఇప్పుడు ఈ వివాదం నడుస్తుంది కదా, మరి దాన్ని ఫుల్ స్టాప్ పెడతారా? మళ్ళీ అదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇలా మళ్ళీ వేస్తారా? నేను ప్రతిరోజు 5-6 పెడతా. ఇప్పుడు కూడా పెడతానే ఉన్నా. చెప్పాను కదా, డొనాల్డ్ ట్రంప్ చెప్పాను కదా ఇందాక. అంటే నేను పొలిటికల్ నుంచి తప్పుకున్నాను అని 6 నెలల క్రితం వ్యూహం రిలీజ్ చెప్పాను. ఆ రోజు నుంచి ఇంతవరకు నేను ఒక ట్వీట్ కూడా పెట్టలేదు. ఓకే. అది కేస్ ఐ వాంట్ టు డూ. దాని అంటే నా కారణాలు వేరు ఉండొచ్చు, ఆ కారణాలు డీటెయిల్స్ నేను తర్వాత చెప్తాను. బికాస్ దిస్ కమ్స్ ఏది 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 అవును. ఇప్పుడు నాకు అసలు పని లేదు, టైం లేదండి నాకు. అదే రేపు నేను వచ్చింది మీకు కేసులు వేయటానుక, నాకు ఏం అవసరం అది రావటానికి ఛాన్స్ లేదండి. ఎందుకంటే సోషల్ మీడియా అనేది విపరీతంగా విస్తరించిపోయింది. వేలు మీద ఎలా పెడతారు మీరు? అసలు ఎలా పాసిబుల్? అది ఎవ్వరు చేయలేకపోతున్నారు, చేయలేరు కూడా. వర్మ గారు, ఇక్కడ అంటే మీరు ఏది సీరియస్ గా తీసుకోరు, సో అదే ఆ లైట్ తీసుకోవటం వల్లే మిమ్మల్ని కూడా మీడియా